నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024లో వైసీపీ ఓడిపోబోతుందా? అలాగే కనిపిస్తున్నాయి ఏపీలో పరిస్థితులు. దీనికి ఉదాహరణే వైసీపీ పార్టీలో పోటీ చేయబోయే అభ్యర్థులు పత్తా లేకుండా పోతున్నారట. ఇప్పటి వరకే ప్రకటించిన అభ్యర్థులు ఇప్పుడు వాళ్ళ ఆచూకీ కూడా అందని పరిస్థితి ఏర్పడుతుందట. మరి వైసీపీ పరిస్థితి ఏంటి? ఇదిలా ఉంటే మరి వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులే లేరా? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈసారి వైసీపీ ఎన్నికల్లో నినాదం ఏంటి అంటే దాదాపు చెప్పొచ్చు వై నాట్ 175. అలాగే మరి టీడీపీ పరిస్థితి చూస్తే టీడీపీ అభ్యర్థులు లేరు అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ దాదాపు 100 మంది అభ్యర్థులను టీడీపీ ఒకేసారి ప్రకటించేసింది ఈసారి. సో ఈసారి నేను ఎలాగైనా సరే నేను అంతకి తగ్గొద్దు అన్నట్టు ఆయన 175 అయితే పేరుకి ప్రకటించేశారు. కానీ మన ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఈవెన్ 84 మంది కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంది, ఈ అభ్యర్థి మాయమైపోయాడు, ఆయన పత్తా లేకుండా. ఈవెన్ సజ్జల గారు ఫోన్ చేసినా కూడా అందని పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు అభ్యర్థులు ఇలా వెనకడుగు వేస్తున్నారు? పేర్లు ప్రకటించిన తర్వాత వాళ్ళు పత్తా లేకుండా పోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన 175కి 175 మేమే గెలుస్తున్నాము, ఎందుకు గెలవకూడదు అనే నినాదాన్ని తీసుకొచ్చారు. తర్వాత పరిస్థితి చూస్తూ ఉంటే 175 25 మంది 25 మంది లోక్సభ సభ్యులు, 175 మంది శాసనసభ్యులు, అంటే 200 మంది. ఈ 25 మంది లోక్సభ సభ్యుల్లో ఆయనకి 10-12 మంది నిన్నదాకా సరిగ్గా కనిపించలేదు. వీళ్ళు ప్రకటించారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పేర్లు ప్రకటించడం కూడా జరిగింది. ప్రకటించిన పేర్లు మళ్ళీ మార్పులు చేర్పులు కూడా జరిగినాయి. ఒంగోలులో అట్లా జరిగింది, మిగిలిన కొన్ని ప్రాంతాల్లో అలానే జరిగింది, తిరుపతిలోనూ అలానే జరిగింది, ముఖ్యంగా విజయవాడలో అలానే జరిగింది. ఇటు వచ్చేసరికి గుంటూరులో అయితే ఇప్పుడు 4 అభ్యర్థులు మార్చడం కూడా జరిగింది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడు లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు. నువ్వు 175 గెలుస్తానని మాట్లాడుతున్నావు కదా, అంత ధైర్యం నీకుంటే సింహం సింగిల్గా వస్తుంది నేను ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు వీళ్ళు ఎందుకు, నువ్వే వచ్చి పోటీ చేయి నా మీద, ఇక్కడ వచ్చి పోటీ చేసి గెలిస్తే నువ్వు నీ గురించి ఆలోచిస్తాం మేము, నువ్వే వచ్చి పోటీ చేయి అని చెప్పని అన్నాడు. ఎందుకంటే రేపు పోటీ చేసి గెలిచిన తర్వాత ఇంకోళ్ళకి అప్పచెప్పొచ్చుగా. ఓడిపోతేనే మంత్రి ఎంపీగా కొనసాగవచ్చు, గెలిస్తేనేమో దీనికి రాజీనామా చేసేసి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయి నీ పరిపాలన నువ్వు చేసుకోవచ్చు కదా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కదా నిన్నదాకా. లోకేష్ బాబు గారిని వచ్చి పోటీ చేయమనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పోటీ చేయమనండి, పవన్ కళ్యాణ్ గారిని వచ్చి పోటీ చేయమండి మా మీద, చూద్దాము మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ లోక్సభ అభ్యర్థి ప్రకటించారు గుంటూరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా మీకు 175 మందికి 175 మందిని ఏ విధంగా ఎలా పెట్టుకున్నారో ఎలా చేసుకున్నారో అనేది మీ ఇష్టం, మీ అంతర్గత సమస్య. మీ పార్టీ దాని గురించి ఎవరు ప్రశ్నించడానికి లేదు. మార్చుకోండి, ఇంకోటన్నా చేసుకోండి. రాజకీయం అన్న తర్వాత 10 మందికి మీరు మీ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి మీరు చేసే ప్రతి పని గురించి చర్చలు ఉంటాయి. ఆ చర్చల్లో భాగంగానే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. మీరు మార్పులు చేర్పులు చేశారు కాబట్టి అంతిమంగా మీరు ఎవరైతే బీఫామ్ మీద సంతకం పెట్టిస్తారో అధినాయకుడు వాళ్ళే అవుతారు. అది అందరూ తెలిసిన సత్యమే. రాజకీయం కోసం మాట్లాడుకోవడం తప్ప దానివల్ల వేరే ఏమి ఉండవు. ఇప్పుడు మీకు అభ్యర్థులు లేరనేది నిన్నదాకా స్పష్టంగా అర్థమైపోయింది. సరే, వీళ్ళు ప్రకటించేదానికి తప్పనిసరి పరిస్థితులు ప్రకటించారు. వీళ్ళందరూ కూడా ఎన్నికల దాకా ఉంటారా లేదా అనేది చూసుకోవాలి. చాలామంది అభ్యర్థులు మీకు అందుబాటులో లేరనేది, చరవాణీలు కూడా కట్టేసుకొని మీకు అందుబాటులో లేరనేది వినిపిస్తున్నమాట. మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళలో కూడా ఎంతమంది మీ తరపున రేపు బరిలో ఉంటారు అనేది కూడా ప్రశ్నార్థకంగా వినిపిస్తున్నటువంటి మాట కనపడతా ఉన్నాయి. జారిపోతూ ఉన్నారు, లోక్సభ సభ్యులు జారిపోతున్నారు, రాజ్యసభ సభ్యులు జారిపోతున్నారు, శాసనసభ్యులు జారిపోతున్నారు, శాసనమండలి సభ్యులు జారిపోతున్నారు. సహజంగా చాలామందికి ఈ మధ్య తొలుస్తున్న ప్రశ్న ఏందంటే, ఒక శాసనమండలి సభ్యుడికి 2027 దాకా, ఇంకొక ఆయనకి 2025 దాకా, మరి రాజ్యసభ సభ్యులకి 2028 దాకా అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టి ఎందుకు వస్తున్నారు అంటే తిరిగి మీరు గెలవరనే కదా, మీ మీద నమ్మకం లేకే కదా. అక్కడే ఉంటే మళ్ళీ తర్వాత మీరే ఇస్తారుగా, దానికోసం వాళ్ళు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కదా. మరి అలాంటి అవకాశాన్ని కూడా వదులుకొని ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అంతిమంగా ప్రజలకు ఏ విధమైన అభిప్రాయం ఉందో, మీ మీద వ్యతిరేకమైన అభిప్రాయం ఎలా అయితే ఉందో, రేపు ఈ పార్టీ ఓడిపోతుంది,
కూటమి అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉండబట్టే కదా వాళ్ళు మీకు దూరంగా జరుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత తప్పు ఒప్పులు అనేది అప్పుడు నిర్ణయించుకోవాలి. సరే, మీరు మీ ధైర్యం మీకు ఉండొచ్చు, మీ వ్యూహాలు మీకు ఉండొచ్చు, ఎవరెవరు మా ఎమ్మట ఉంటారు ఏంటి మేము ఎలా గెలుస్తాం అన్న నమ్మకం మీరు ఉండొచ్చు. మరి ఇప్పుడు అలాంటి వ్యక్తులు అడిగేదానికి సమాధానం లేదు కదా. రేపొద్దున మీరు ఇందాక ఉదాహరించినట్టు ఎంతమంది ఇందుట్లో నిలబడతారనేది తెలియాలిగా. చివరిదాకా వచ్చేసరికి మార్పులు చేర్పులు జరుగుతాయి. చివరి కార్యక్రమంలో ఇంకా సమయం ఉంది. ఇవాళ 11వ తారీఖు. అద్దంకి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కనిపించకుండా పోయాడంట. ఆయన పోతూ పోతూ పరుచూరు అభ్యర్థిని కూడా తీసుకుపోయాడంట. సో వినిపిస్తుంది ఏంటంటే ఇప్పటికి 22 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు అసలు మేము పోటీ చేయం బాబాయ్ అని మొత్తుకొని మమ్మల్ని తప్పించండి అని గొడవ పెడుతున్నారంట. ఒక పక్క చూస్తే కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ పోటీకి తీసుకొచ్చారు. సో నిజంగా మరి ఎలక్షన్ జరగబోయే టైంకి మీరు చెప్పినట్టు ఆ బీఫామ్ వచ్చే టైంకి అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు ఉంటారంటారా వైసీపీకి? అభ్యర్థులు ఉండరని నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను. నేను చెప్పినట్టు ఇప్పుడు 80 మంది శాసనసభ్యులు అందుట్లో పోటీకి లేరు. అది 100 దాకా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. అంటే ఇంకొక 20 మంది జారుకుంటారు, అందుట్లో సందేహమే లేదు. అలాగే లోక్సభ సభ్యులు కూడా ఇప్పుడు ప్రకటించిన వాళ్ళు కూడా 5-6 రేపు పొద్దున వాళ్ళు ఎన్నికల బరిలో ఉండరు. అది మాత్రం వాస్తవం. ఈ ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అధికారుల మార్పులు చేర్పులు చూస్తున్నాం కదా. ఇవి కొంచెం ఉధృతంగా కొనసాగి రేపు 15వ తారీఖు నాడు అవినాష్ రెడ్డి గారి మీద తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇంకా ఎంతమంది పారిపోతారో చూడండి. అంటే ఇప్పుడు ప్రారంభం జరుగుతుంది. మీరు నమ్ముకున్న అధికారులు, మీ కొమ్ము వాసిన అధికారులు ప్రతిపక్షాల మీద ఒంటికాలి మీదకి వెళ్ళి వాళ్ళ ఉక్కుపాదంతో అణిచేయాలని కోరుకున్నటువంటి మీ అధికారుల పరిస్థితి ఇట్లా ఉంది. రేపు పొద్దున ఇంకా చాలామంది మీద వాళ్ళు చేసిన అకృత్యాలు, అరాచకాల మీద చాలామంది మీద ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళందరినీ తొలగిస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో ఇంకా చాలామంది శాసనసభ్యులు ముందుకు వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ విధంగా నమ్మకం వచ్చారంటే మీ అంతర్గత సమస్య. ఇప్పుడు ఇదొక సమస్య అయితే మీరు చెప్పినట్టు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే క్యాండిడేట్లు, గతంలో పోటీ చేసిన క్యాండిడేట్లు వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి టీడీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. వీళ్ళపైన కూడా ఎన్నికల సంఘం నిస్సందేహంగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళని ఎన్నికల్లోంచి ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది మీరు చెప్పిన తర్వాత, వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారేమో ఎన్నిక బరిలోంచి తప్పుకోవడానికి. ఇప్పుడే తప్పుకుంటే వాళ్ళు ఎన్నికల్లో ఉండటానికి లేదని చెప్పని ఎన్నికల సంఘాన్ని తీర్మానం చేస్తే అమ్మయ్య రెండు స్వకార్యం స్వామికార్యం రెండు నెరవేర్చినట్టుగానే భావించి ఈ పనులు ఇట్లా దాడులు చేస్తున్నారో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాడులు చేస్తే ఒకసారి అయిపోయింది కదా. వాళ్ళు కనుక ఎన్నికల విధుల నుంచి తప్పించారనుకోండి, అనర్హులుగా ప్రకటించారనుకోండి, అప్పుడు వాళ్ళు చూసారా బరిలో ఉంటే మేము గెలిచేవాళ్ళం, మేము బరిలో లేం కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరికిద్దని చెప్పని భావిస్తున్నాను నేను. అట్లా ఆలోచన కూడా చేస్తున్నారు, ఎందుకు అనుకోకూడదు. కాబట్టి జరిగే పరిణామాలన్నీ కూడా మనం ఎంత చేస్తే దేవుడు మనకు అంత ఇస్తాడనే ఒక సామెత ఒకటి ఉంది. మనం చేసి మంచి ప్రజలకు చేస్తే ప్రజలు అంతకంటే ఎక్కువ మంచిని మనం పంచుతారు. కొన్నిసార్లు ప్రచారానికి నమ్ముతారు. మీరు చేసిన అబద్ధాల ప్రచారాలు ఇప్పుడు దాకా నమ్మారు, ఒక్కసారి గెలిపించండి అనే మీ నినాదం పనిచేసింది. కొంతమంది శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి పనుల వల్ల వాళ్ళ మీద వ్యతిరేక మీకు అనుకూలంగా మారింది. అదంతా మీ బలం అని చెప్పి మీరు భావించారు. అది వాపే కానీ బలం కాదని చెప్పి ఇప్పుడు తేలిపోయింది. కాబట్టి జరిగే పరిణామాలకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతమంది ఉంటారని చూస్తుంటే తక్కువ మంది ఉంటారని భావించాల్సి వస్తుంది. ఈ కరుడు కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అంటే అభ్యర్థులు లేని తనం అయితే ఉండదు. సరైన అభ్యర్థులు దొరకరు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే సరైన అభ్యర్థులు దొరకరు. ఎదురుగా ఎవరో దృష్టిలో పెడతారు, దొరకరు. కాకపోతే ఇప్పుడు దాకా లోన్ వేసుకోవడం అలవాటు కాబట్టి ఆయనకి బయట తీయడం అలవాటు లేదు. కాబట్టి బయట రేపు పొద్దున్న ఎవరైనా తీసుకొస్తే ఆ మూటలు కొన్ని బయట తీయాల్సి వస్తుంది. అదొకటే భయపడుతున్నాడు ఆయన, అంత తప్ప వేరేం లేదు. కాబట్టి జరిగే పరిణామాలన్నీ కూడా ఒకటి మాత్రం నిశ్చయమండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు వీళ్ళు ప్రకటించిన 175 మంది అభ్యర్థుల్లో 20 నుంచి 25 మంది దొరకరు. అలాగే 25 మంది లోక్సభ అభ్యర్థుల్లో ఒక 5-6 పోటీకి సముఖంగా ఉండరు. ఇది మాత్రం స్పష్టం.